ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు 73వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 73rd డే రివ్యూ. అందరినీ ఫ్రీజ్ అన్నారనమాట బిగ్ బాస్. యష్మి ఫాదర్ వచ్చారనమాట. ఏడుస్తుంటే ఎమోషనల్ అవుతుంటే ఏడవద్దు అన్నారనమాట. ఆయన స్టోర్ రూమ్లో నుంచి వచ్చారు. వాళ్ళ నాన్న కూడా చాలా ఎమోషనల్ అయ్యారు కూతురు చూడంగానే. నబీలు యష్మి ఫాదర్ గురించి బయట ఏమో నబీలును టేస్టీ తేజ, అవినాష్, రోహిణి ఉంటారు. వాళ్ళు ఫ్రీజ్ అయిపోయి ఉంటారు సోఫా ఏరియాలో. రోహిణికి ఒక్కదానికే కిటికీలోంచి లోపల జరుగుతుంది కనిపిస్తుంటుంది అనమాట. లోపల వీళ్ళంతా ఫ్రీజ్ అయి ఉంటారు, మిగతా వాళ్ళంతా. బయట నుంచి టేస్టీ తేజ నబీల్ అంటాడనమాట వాళ్ళ ఫాదర్ గురించి. ఒరే కొంచెం ఆయన డేంజర్లో ఉన్నారు, ఆయన ఆరెంజ్ కలర్ డ్రెస్ కింద బ్రౌన్ ప్యాంట్ వేసుకొచ్చారు, చూడటానికి అంటే మేజర్లా అనిపిస్తున్నారు అని అంటే టేస్ట్ తేజ్ అంటాడు అవినాష్తో, వరై నువ్వు ఎందుకైనా మంచిది బాత్రూంలోకి వెళ్ళిపోరా అంటే అవినాష్కి యష్మికి గొడవ అవుతూ ఉంటాయి కదండి అప్పుడప్పుడు ఫైటింగ్, దాని గురించి అనమాట. అంటే వీడేమో అవినాష్ ఏమంటాడు, బిగ్ బాస్ ప్లీజ్ బాత్రూంలోకి వెళ్ళిపోతా బిగ్ బాస్ నేను అంటాడు అనమాట. తన అంకుల్ ఏమో అవినాష్తో ఇక్కడే ఉన్నారు అని చెప్పని రోహిణి కిటికీలోంచి అంకుల్ అవినాష్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పి టేస్ట్ తేజ రోహిణి ఇద్దరు కలిసి కేకలేసి చెప్తుంటారు అనమాట. ఫ్రీజ్లోనే ఉంటారు. ఒక ఆఫీసర్లో ఉన్నారు, అరచేత్తో పిసికేస్తే మన ముక్కును మూతి వంకర వెళ్ళిపోతాయి అని రోహిణి అంటమాట. మన ఒక అరచేత్తో ఒకటి ఇచ్చారనుకో మన ముక్కు మూతి ఒకటి అయిపోతాయని అంటే పక్క నుంచి గౌతము అనబాకు అన్నట్టుగా రోహిణిని భుజం మీద తాడతాడనమాట. తనేమో అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది యష్మి వాళ్ళ నాన్నగారికి. బయట కిటికీలోంచి చూస్తూ రోహిణి రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉంటుంది అనమాట. ఏం చేస్తున్నారు, నాకు నిఖిల్ వచ్చి కాళ్ళదండం పెడుతుంటే నిఖిల్ కాళ్ళ దండం పెట్టాడు, ఇలా రన్నింగ్ కామెంటరీ వీళ్ళందరూ చెప్తూ ఉంటుంది అనమాట. విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియని వస్తే నేను నవ్వు చూశానమ్మా, నేను ఒకసారి నవ్వమంటే నేను ఫ్రీజ్లో ఉన్నాను అని చెప్పనంటే తర్వాత రిలీజ్ చేయగానే పెద్దగా నవ్వుతుంది. నవ్వగానే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఆమె నవ్వు బాగుంటుంది అనే టైప్లో మాట్లాడతారు అనమాట. షేక్ హ్యాండ్ ఇస్తే చేయి పిసికేస్తారేమో అని చెప్పని టేస్టీ తేజ అవినాష్తో అంటారనమాట. అవినాష్ అంటే నేను షేక్ హ్యాండ్ ఇవ్వను, నమస్తే పెడతాను అని చెప్పని అంటాడనమాట. ఆ తర్వాత అందరినీ రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేయగానే అవినాష్తో మామూలుగానే మాట్లాడారు. అవినాష్ ఏమో నమస్తే పెడితే పర్లేదు రా అని చెప్పని దగ్గర తీసుకుంటారనమాట. అందరితో బాగా మాట్లాడారు, ఎంజాయ్ చేశారనమాట. తర్వాత ఏమో వాళ్ళ కూతురుతో బయట లాన్లో గార్డెన్లో కూర్చొని చెప్తుంటారు, 3 వారాల నుంచి నీ గేమ్ తగ్గింది, సరిగ్గా ఆడు, కంటిన్యూ చేయి, నీ కోసం నువ్వు ఆడు, ఇంకా 4 వారాలే ఉంది, లోపల నువ్వు అనుకుంటుంది ఎవరికి బయటికి చెప్పకు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, ఆ టైంకి నిన్ను స్టేజ్ మీద చూడాలి, కప్పు తీసుకుంటే చూడాలి, నీకోసం ఆడితే కనుక నేను గెలుస్తానా కప్పు గెలుస్తానా అని చెప్పని అడుగుతుంది. అంటే నీకోసం నువ్వు ఆడితే గెలుస్తావు అంటే అట్టయితే నేను కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పని అంటుంది అనమాట. వాళ్ళ ఫాదర్కి కూడా ఒక గేమ్ ఇచ్చారండి. సేమ్ యష్మి అయితే వాళ్ళ ఫాదర్ పోలికలు ఫాదర్లానే ఉందన్నమాట. సేమ్ ఆయన కూడా నిజంగా చాలా బాగున్నారండి. చాలా చక్కగా నవ్వుతూ అందరితో చాలా మింగిల్ అయిపోయి అందరితో చాలా బాగా కబుర్లు చెప్తూ బాగా ఎంజాయ్ చేశారనమాట కంటెస్టెంట్స్ కూడా. ఆయనతో ఒక బాస్కెట్లో వేయాలన్నమాట. అక్కడ 5 బాస్కెట్లు పెట్టారు, 5 కలర్స్ బాస్కెట్. ఆ బాస్కెట్ ఏ బాస్కెట్లో పెడితే దాంట్లో ఉన్న ఎన్వలప్లో ఉన్నది కంటెస్టెంట్స్కి వస్తుందని చెప్పారంటే వేస్తారనమాట. వేస్తే అది ఒక బాస్కెట్లో పడుతుంది. దాంట్లో ఆ ఎన్వలప్లో 21,000 అని ఉంటుంది అనమాట. అది తర్వాత బిగ్ బాస్తో ఆయన వెళ్ళిపోమంటే బిగ్ బాస్ వెళ్ళిపోమని అనౌన్స్ చేస్తే బిగ్ బాస్ మీరు పర్మిషన్ ఇస్తే నా కూతురు కొంచెం ఫుడ్ పెడతానని చెప్పని అంటారు. అంటే లోపల ఆ రోజు వండిన ఫుడ్ ప్లేట్లో పెట్టి తీసుకొస్తే కూతురు పెడతారు. అప్పుడు టేస్ట్ అంటారు, ఒకసారి మీరు మగలయ్య అని అన్న సార్ మేము వినాలనుందంటే ప్రౌడ్ ఆఫ్ యూ మగలయ్య నా వారియర్ అని చెప్పని అంటారనమాట కూతుర్ని. తర్వాత సాంగ్ వేశారు, డ్యాన్స్ వేశారు అనమాట. ఎమోషనల్ అవుతుంది యష్మి బాగా. ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ వేశారనమాట. ఫాదర్ గురించి పాట వేస్తారనమాట. అందుకని బాగా ఎమోషనల్ అవుతుంది యష్మి. చాలా బాగుందండి ఈ ఎపిసోడ్ మాత్రం. వీడిద్దరు తండ్రి కూతురుది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. నబీల్ అయితే వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి లోపల ఎమోషనల్ అవుతాడనమాట. లోపలికి వెళ్ళిపోతే అందరు కలిసి రోహిణి వీళ్ళందరూ కలిసి నిఖిల్ రోహిణి తనని నచ్చజెప్పి తీసుకొస్తారనమాట. అందరికీ సారీ చెప్తాడు వాళ్ళ నాన్న, ఎందుకంటే తను కొంచెం టెన్షన్లో ఏదో ఒకటి అనుండొచ్చు, మీరేం దాని గురించి ఏం పట్టించుకోవద్దు, నేను తన తరపున నేను సారీ చెప్తున్నానని చెప్తాడనమాట వాళ్ళ నాన్న. యష్మి ఏడుస్తుంటే ముద్దులు పెడతారు బాగా. టేస్ట్ తేజ కూడా ఎమోషనల్ అవుతుంటే నువ్వు నా ఎమోషనల్ అవుతాడనమాట. అదంతా చూసి పాపం తన పేరెంట్స్ రావట్లేదు. ప్రతిసారి ఎవరొకళ్ళు వచ్చినప్పుడల్లా టేస్ట్ తేజ పాపం ఎమోషనల్ అవుతూ చెప్తూనే ఉంటాడు బిగ్ బాస్తో. ఏంటంటే కావాలంటే నన్ను ప్రతి వీక్ నామినేషన్స్లో పెట్టండి బిగ్ బాస్, మా పేరెంట్స్ మాత్రం పంపించండి, మా అమ్మని పంపించండి అని అంటూనే ఉంటాడనమాట. తర్వాత ఏమో వాళ్ళ నాన్న వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత యష్మి అంటుందన్నమాట. యష్మికి వెళ్తూ ముద్దులు పెట్టేసి వెళ్ళిపోతారు బుగ్గ మీద నుదురు మీద.
అప్పుడు యష్మి అంటుంది, నాకే షాక్గా ఉంది, మా నాన్న ఎప్పుడు నాతో ఇలా లేరు అని చెప్పాను. టేస్ట్ చేసి అంటాడు, నువ్వు చాలా లక్కీ అంటాడనమాట యష్మితో, అలాంటి ఫాదర్ దొరికినందుకు. ఆ తర్వాత ఏమో గౌతమ్ ఏమో కెమెరాతో లాస్ట్ టైము మా అమ్మ వచ్చింది, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ టేస్ట్ చేసే పేరెంట్స్ పంపండి, నాకు తెలుసు ఒక కంటెస్టెంట్కి ఒక పేరెంట్స్ రావడం ఈ టైంలో ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, నేను సాక్రిఫైస్ చేస్తా, తనకి పంపించండి. టేస్ట్ తేజ బాధను చూసి కూడా నిఖిల్ కూడా బాధపడుతుంటాడు అనమాట. అంటే నిఖిల్ కూడా టేస్ట్ తేజ నేమ్ చెప్పాడు కదండి, అందుకని చెప్పి నిఖిల్ కూడా బాధపడుతుంటాడు అనమాట. తర్వాత రోహిణి గౌతమ్తో బెడ్రూమ్లో ఉంటుందన్నమాట, మన మనసులు కలిస్తే మా వాళ్ళకి ఓకే, అలానే మీ వాళ్ళు కూడా వస్తే మన మనసులు కలిస్తే కలిపేద్దామని చెప్పని అంటుందన్నమాట. గౌతమ్ ఏమో నవ్వుతాడు ఆ మాటకి. ఆ తర్వాత 8:30కి సాంగ్ వేస్తారండి, డ్యాన్స్ వేస్తారు అందరూ. మళ్ళీ స్కిట్ కంటిన్యూ చేశారు నిన్న, పెళ్లి చూపుల స్కిట్ సేమ్ అదేంటంటే పెళ్లి సందడి ఉంది కదండి సినిమా రాఘవేంద్రరావు గారిది, శ్రీకాంత్ది ఆ స్కిట్ అనమాట, సేమ్ అలానే ఉంటుంది. శ్రీకాంత్ను అదేంటి అమ్మాయి దీప్తి భట్నాగరును తను చేసింది కదా, ఆ సినిమా లాగా ఉందన్నమాట. చూడటానికి ఆ స్కిట్ అలా ఉందన్నమాట, పెళ్లి సందడి స్కిట్ లానే ఉంది సేమ్, అలా చూపించారు. తర్వాత ఆ స్కిట్ మళ్ళీ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసిన తర్వాత బిగ్ బాస్ సాంగ్ వేస్తారు, పెళ్లి కళ వచ్చేసిందే బాలా అని పాట వేస్తే అందరు కలిసి డ్యాన్స్ వేస్తారనమాట. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఫ్రీజ్ అని చెప్పని ఫ్రీజ్ అవుతారు. అంతా నిఖిల్ వాళ్ళ అమ్మ వస్తుందండి, వస్తుంది, కన్నా అని పిలుచుకుంటూ ఆయన వస్తాడు. కన్నడలో మాట్లాడుకుంటూ వస్తారు, కంగా అంటారేమో కన్నడలో, కన్నా అన్నట్టు, కన్నా అని తెలుగులో అన్నట్టు పిలుచుకుంటూ వస్తారు, కన్నడలో మాట్లాడుకుంటూ వస్తారు. కొడుకుని వెనకాల నుంచి హగ్ చేసుకుంటారనమాట. నిఖిల్ రిలీజ్ చేస్తే చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటాడు. అందరిని పరిచయం చేస్తే నాకు అందరు తెలుసు అని చెప్పంటారు. ఆవిడ కూడా చాలా చక్కగా నవ్వుతూ అందరితో చాలా బాగా మింగిల్ అవుతారనమాట. పృథ్వీని కూడా హగ్ చేసుకొని అందరితో ఐ లవ్ యూ అని చెప్తుంది ఆవిడ. తర్వాత ఏమో టేస్ట్ తేజ్ ఎమోషనల్ అయితే అమ్మ నేను కూడా మీ అమ్మనే అన్నట్టుగా ఐ ఆమ్ యువర్ మమ్ అని అంటుంది. తర్వాత నిఖిల్తో వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, బయట కూర్చొని గార్డెన్ ఏరియాలో చెప్తుంది. ఎవరు చెప్పరు ఆ విధంగా, నిఖిల్ వాళ్ళ అమ్మ తనకి అన్ని జాగ్రత్తలు చెప్తుందన్నమాట. గ్రూప్ గేమ్ ఆడద్దు, ఇండివిజువల్గా ఆడు, నామినేషన్స్లో నీ గురించే ఫైట్ చెయ్యి, వేరే వాళ్ళ గురించి ఫైట్ చేయకు. అంటే లాస్ట్ టైం యష్మి గురించి ఫైట్ చేస్తాడు కదండి, యష్మిది దాని గురించి యష్మితో ఇట్లా చేస్తామని అని చెప్పి యష్మి గురించి ఫైట్ చేస్తాడు కదా నిఖిల్. అదేనండి అక్క అన్నారని చెప్పని గౌతమ్ని కూడా టార్గెట్ అడుగుతాడు కదా, నువ్వు తనకి ఇష్టమైనప్పుడు ఎందుకు అక్క అక్క అంటున్నావు అని చెప్పని లాస్ట్ టైం నామినేషన్స్లో మాట్లాడు కదా, దాని గురించి అంటుందన్నమాట ఆవిడ. ఏమంటే నువ్వు వేరే వాళ్ళ గురించి మాత్రం చేయకు నీ అని చెప్పని, గౌతమ్తో ఫైట్ చేయకు అని చెప్తున్నాను. అన్నీ ఏంటంటే గౌతమ్ అంటే జీ అని, యష్మి అంటే వై అని అలా చెప్తుంది అనమాట నేమ్స్. మళ్ళేమో యష్మితో కూడా యష్మిని కంట్రోల్లో ఉంచు అని చెప్పని చెప్తుంది అనమాట. ఇంకా 1 month మాత్రమే ఉంది కదా అని చెప్తే, తప్పు చేస్తేనే చెప్తున్నాను నామినేషన్స్ చేస్తున్నాను అంటే యష్మిని కంట్రోల్లో చెయ్యి అని చెప్తుంది. మళ్ళీ ఏమో ట్రోఫీని తీసుకొని రావాలని చెప్పి ప్రేరణ కూడా కొంచెం దూరంగా ఉంచు అని చెప్పి పి అని చెప్తుంది. పి అంటే అమ్మాయా అబ్బాయా అని అడుగుతాడు అనమాట. అంటే పి అంటే ప్రేరణ వస్తుంది, పృథ్వీ వస్తారు కదా అని చెప్పనంటే లేదు అమ్మాయి అని చెప్పి తన ప్యాంట్ మీద రాస్తుందండి, ఏలు పెట్టి రాస్తూ ఉంటుంది ప్రేరణ అని చెప్పని చెప్తుంది అనమాట. ప్యాంట్ మీద రాస్తూ ఉంటుందండి ఏదో. నాకైతే అదేంటంటే నువ్వు సెకండ్ ప్లేస్లో ఉన్నావు అన్న టైప్లో రాస్తుందేమో అని అనిపించింది. అంటే రెండు గీతలు గీసిందని ఆవిడనమాట ఏలుతో. చెప్తే ఒళ్ళో పడుకుంటాడు, వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుంటారు. ఎవరు చెప్పలేదండి ఆ విధంగా జాగ్రత్తలు, ఆవిడే చాలా జాగ్రత్తలు చెప్పింది నిఖిల్కి మాత్రం. నిఖిల్ ఏమో సరేనమ్మా అని చెప్పని అంటాడు. ఆ తర్వాత ఏమో గేమ్ ఇచ్చారు వాళ్ళ మదర్కి, ఒక బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టారండి, బాల్స్ ఇచ్చారు. ఆవిడేసిన ప్రతి బాల్ ఒక్కొక్క గ్లాస్లో పడిందనమాట. తర్వాత పొడుగ్గా ఉన్న గ్లాస్ కంటైనర్ ఇచ్చారు, దాంట్లో పోస్తే ఆ లిక్విడ్ అన్ని గ్లాసుల్లో దాదాపు 10 గ్లాసులు పెట్టారు. 5 బాల్స్ ఇచ్చారు, 5 బాల్ 5 గ్లాసుల్లో పడ్డాయి. అది ఏ కంటైనర్లో పోస్తే ఎంతవరకు వస్తే ఆ ఎన్వలప్ ఓపెన్ చేయమంటారు అనమాట. అది 500-600 మధ్యలో ఉంటుందన్నమాట. ఆవిడని సెలెక్ట్ చేసుకోమంటే 600 కవర్ తీసుకుంటుంది, అది ఆరెంజ్ కలర్లో ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే మటన్ అని ఉంటుందన్నమాట. అందరూ గెంతులు వేస్తారు. అదేమో ఒక స్టోర్ రూమ్లో వచ్చిందండి, 1 kg మటన్ వచ్చింది మీ వల్ల అని చెప్పని టేస్ట్ చేసి గోలగోల చేస్తాడు. ఆ తర్వాత మైసూర్ పాక్ కూడా స్టోర్ రూమ్లో బజర్ మోతే వెళ్ళి చూస్తే మైసూర్ పాక్ వస్తుందన్నమాట. ఆవిడ మైసూర్ నుంచి వచ్చారు కదా, ఆవిడ వచ్చేటప్పుడు మైసూర్ పాక్ తెచ్చారనమాట అందరికీ. అది అందరికీ తన చేత్తో ఇస్తుందనమాట, అందరు తీసుకుంటారు. ఆవిడ కూడా డ్యాన్స్ వేస్తారండి, ఒక సాంగ్ వేస్తారు బిగ్ బాస్, ఆవిడ కూడా అందరితో కలిసి డ్యాన్స్ వేస్తారనమాట. బిగ్ బాస్ ఏంటంటే అందరికీ అనౌన్స్ చేశారనమాట, మీరు అందరూ అలసిపోయినట్టు అనిపిస్తున్నారు, అందరు పడుకుంటున్నారు, అందరు పడుకుంటా చూపిస్తారనమాట. సోఫాలో పృథ్వీ అందరు మాట ఎవరికి వాళ్ళు నీరసంగా పడుకున్నట్టు కానీ చూసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. 1 hour నేను పర్మిషన్ ఇస్తున్నాను అందరినీ పడుకోమని చెప్పని.
అని అంటే ఇదేదో నాకు తేడాగా ఉంది బిగ్ బాస్ అని చెప్పని అంటే అవినాష్ అప్పుడు పెద్దాన్ని పర్మిషన్ ఇచ్చాడు పద అని చెప్పని టేస్ట్ తీసుకెళ్తాను అనమాట. అందరు నిజంగానే పడుకున్నారండి హ్యాపీగా, రిలాక్స్ అయిపోయారు, నిద్రపోతుంటే అవినాష్ వైఫ్ వచ్చిందనమాట లోపలికి. ఆవిడ కన్సెషన్ రూమ్ వైపు నుంచి వచ్చిందనమాట, యాక్షన్ రూమ్ నుంచి కన్సెషన్ రూమ్ వైపు నుంచి వచ్చిందండి. ఆ రో నుంచి వచ్చింది లోపలికి. ఇంట్లోకి వచ్చిన తర్వాత అవినాష్ పక్కన వెళ్ళి నిదానంగా, అంటే ఫోటో ఉంది కదా అతను పక్కన టేబుల్ మీద ఫోటో ఉంది కదా వాళ్ళిద్దరు మ్యారేజ్ ఫోటో, అది చూసి అవినాష్ పక్కకి వెళ్ళి పడుకుంటుంది. ఒకసారి ఉలిక్కిపడి లెగిసి చూడంగానే వైఫ్ని చూడంగానే షాక్ తింటాడు అనమాట. ఎవరో అని భయపడ్డారంటే రోహిణి అని ఉంటుంది. నేను బ్లాక్ డ్రెస్ చూసి యష్మిని ఏమో అనుకున్నాను అని చెప్పని అంటుంది అనమాట. డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పని గబగబా వెళ్ళి తను కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తాడనమాట. తన భార్య బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిందనమాట. యాక్చువల్గా అవినాష్కి బ్లాక్ అంటే ఇష్టం అంట. నిన్నటి నుంచి అంటూ ఉన్నాడు, రోహిణి చెప్తుంది అనమాట, నిన్నటి నుంచి అంటూ ఉన్నాడు నా వైఫ్ వస్తే బ్లాక్ డ్రెస్లో వస్తుంది నాకు ఇష్టం అని చెప్పని, తను తీసి పెట్టుకున్నాడు తన డ్రెస్ కూడా అని చెప్పని అంటుంది అనమాట. ఆ డ్రెస్ వేసుకొని వస్తాడనమాట. నువ్వు చాలా తగ్గిపోయావు, బాగా తగ్గిపోయి సరిగ్గా తింటం లేదా అని చెప్పని అంటుందన్నమాట. గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు ఇద్దరు కలిసి. నీ హెయిర్ కట్ చేసేటప్పుడు మేము చాలా బాధపడ్డాం, చాలా బాగుంది నీ హెయిర్ నీకు భలే కర్లీ హెయిర్ భలే వచ్చింది, అది నువ్వు కట్ చేస్తున్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, మా అమ్మ కూడా చాలా ఫీల్ అయ్యింది అని చెప్తుంది అనమాట. అందరం ఫీల్ అయ్యామని చెప్తారు మనం. అప్పుడు అవినాష్ అంటాడు బిగ్ బాస్ ఒకరోజు పర్మిషన్ ఇస్తే మా వైఫ్ ఇక్కడ ఉంటుందని చెప్పని అంటే, ఒకరోజు ఏంటి నేను ఇక్కడే ఉంటానని చెప్పని అంటుంది అనమాట అవినాష్ భార్య. తర్వాత ఆవిడకి కూడా ఒక గేమ్ ఇచ్చారండి. ఏంటంటే ఇద్దరికి కలిపి వీళ్ళ పెళ్ళైన తర్వాత జరిగిన దాని గురించి క్వశ్చన్స్ అనమాట. ఎలా అంటే పెళ్లి చూపులు జరిగిన రోజు అలా మీకేం గిఫ్ట్ ఇచ్చారు అలాంటి క్వశ్చన్స్ వేయండి. ఇద్దరికి ఒక బోర్డు ఇచ్చారు, మార్కర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి సేమ్ ఆన్సర్స్ చెప్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ని బట్టి మీకు ప్రైజ్ వస్తుంది అని చెప్పని అంటారనమాట. అలా ఇద్దరు కలిసి అడిగితే 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తారండి. 5 పాయింట్స్ వచ్చాయి. దానికేంటంటే ఒక కవర్లో ఓపెన్ చేస్తే దాంట్లో 1,000 ప్రైజ్ మనీ కానీ 3 అవర్స్ కిచెన్ టైం కానీ అని తీసుకోమని చెప్పని వస్తుందన్నమాట. దాంతో అవినాష్ అంటాడు 2 తీసుకోవచ్చు కదా బిగ్ బాస్, మీ ఇద్దరం కప్పులు కదా 2 తీసుకోవచ్చు కదా అంటే అని అంటాడు జోక్గా. తర్వాత తనేమో ప్రైజ్ మనీ సెలెక్ట్ చేస్తుంది అనమాట వాళ్ళ వైఫ్. ప్రైజ్ మనీ ఇంపార్టెంట్, కుకింగ్ టైము మనం అంటే నేను దీంట్లో చూసానండి 24/7లో కుకింగ్ టైం మేము దానికి టాస్క్లు ఇస్తారు, దానివల్ల మేము వెళ్ళిపోతా ముందు ఇది ప్రైజ్ మనీనే ఇంపార్టెంట్ అని చెప్పని అంటాడనమాట అవినాష్. అలా ప్రైజ్ మనీ సెలెక్ట్ చేసుకున్నారనమాట. తర్వాత యాక్షన్ రూమ్లో తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. మీరు అంతకుముందు వైఫ్ వస్తున్నా అంటే లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్, వీళ్ళందరూ లేకుండా మా ఇద్దరిని ఒక చోట ఉంచండి బిగ్ బాస్ అని చెప్పని డైలాగ్ కొడతాడు అనమాట. వీళ్ళందరూ చెప్పిన ఏం నమ్మబాకని భార్యతో చెప్తాడు. అందులో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, లైట్స్ ఆఫ్ అవుతాయి యాక్షన్ రూమ్కి రండి అని చెప్పనగానే అయ్యో బిగ్ బాస్ నిజం అని చెప్పని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారంట. యాక్షన్ రూమ్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తారనమాట బిగ్ బాస్. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు. చాలా బాగా అరేంజ్ చేశారండి. లోపలన్నీ బెలూన్స్ పెట్టారు చక్కగా. ఒక టేబుల్ మీద ఏనండి కేక్స్ను డ్రౌనట్స్ పెట్టారు, కూల్ డ్రింక్స్ పెట్టారనమాట. అవన్నీ పెడితే ఇద్దరు కలిసి 2 పాటలు వేస్తే 2 పాటలు డ్యాన్స్ వేశారు, చక్కగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కేక్స్ తిన్నారనమాట. కేక్స్ తిన్న తర్వాత బయటకు వచ్చి తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్తాడు మేడం. అవినాష్ థ్యాంక్స్ చెప్తాడు, వాళ్ళ భార్య థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత బయటకు వస్తారు వాళ్ళిద్దరు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ వైఫ్ని వెళ్ళిపోమంటారు. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, వెళ్ళిపోతుంది. ప్రైజ్ మనీ 49,79,000 అయిందండి. 49,79,000 అయిందండి ప్రైజ్ మనీ ఇప్పటికి. అది డిస్ప్లే అయిందన్నమాట. ఇదన్నమాట జరిగింది 73వ రోజు ఎపిసోడ్ అండి రివ్యూ ఇది బిగ్ బాస్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నాది తక్కువ మంది చూస్తున్నా కానీ బిగ్ బాస్ రివ్యూ నేను ఇద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే చూసిన వాళ్ళ వరకు కొంతమందినైనా నేను ఎంటర్టైన్ చేస్తున్నాను కదా అన్న టైప్లో చేస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు చేసిన కనీసం ఆదిరెడ్డి గారైనా ఫస్ట్లోనే మంచి వ్యూస్ ఏమో వచ్చి ఉండకపోవచ్చు, ఎవరైనా సరే కనీసం ఈ ఇయర్ నేను ఇలా ఇస్తే నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ కన్నా మీకు నాకు మంచి వ్యూస్ ఇస్తారని చెప్పని నేను ఈ ఇయర్ నాకైనా చాలా ఇష్టం అండి బిగ్ బాస్ అంటే. ఫస్ట్ సీజన్ నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూశాను అనమాట. నాకు చాలా చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. ఎందుకంటే ఆ గేమ్స్, ఆ టాస్క్లు అవన్నీ నాకు చాలా నచ్చుతాయి అనమాట. ఇది అండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్.
థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీకు 24/7 హాట్స్టార్లో వస్తుందండి. మీరు ఏ టైంలో ఓపెన్ చేసినా వాళ్ళు పడుకున్నప్పటి నుంచి లేచినప్పటి నుంచి పడుకునేదాకా మొత్తం చూపిస్తారు. మనకు అదంతా 1 అవర్ ఎడిట్ చేసి మనకు నైట్ చూపిస్తారనమాట. ఎవ్రీడే సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రతిరోజు 9:30కి స్టార్ట్ అవుతుందండి. 11 దాకా ఉంటుంది. ఒక్క వీకెండ్స్ సాటర్డే సండే మాత్రం నాకు సార్ వస్తారు. ఆ రోజు మాత్రం 9కే స్టార్ట్ అవుతుంది. 9కి స్టార్ట్ అయ్యి 10:30 కల్లా అయిపోతుంది అనమాట. ఎవ్రీ సండే ఒకళ్ళు ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. ఎవ్రీ వీక్ ఎవరికి తక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారనమాట. బిగ్ బాస్ ద్వారా మీకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి. శుక్రవారం నైట్ దాకా రేపు నైట్ దాకా 12 AM దాకా ఓపెన్ అయి ఉంటాయి. మీరు హాట్స్టార్ నుంచి ఒక ఓటు వేయచ్చు. మిస్డ్ కాల్ అంటే ల్యాండ్లైన్ నుంచి కానీ మీ సెల్ ఫోన్ నుంచి కానీ ఒక ఓటు వేయచ్చు అనమాట. వాళ్ళకి ఒక నెంబర్ కోడ్ ఉంటుంది. ఆ నెంబర్ కోడ్ నుంచి మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఓటు పడిపోతుంది అనమాట. ఇది మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేయండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ నైట్.